హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగు ఒక ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్లు ఎలా గడుస్తాయనేది చూసేయండి. చాలా మెంబర్స్కి ఇలాగే ఉంటుంది, బట్ అందరికీ ఇలా ఉండదు. 4 అవుతుంది, కిషిత్కి ఆల్మోస్ట్ 3:40. ఆఫ్టర్నూన్ అయితే నేను పడుకోను, నాకు అలవాటు లేదు. మరీ ఎప్పుడన్నా అనిపిస్తే చాలా తక్కువ టైము, 3:50 అయింది కదా, సో అంతే. ఈ అబ్బాయి మాత్రం ఇలా ఏదో ఒకటి చూస్తూ ఉంటాడు. స్కూల్ నుంచి వచ్చాక ఇంకా మా ఇంట్లో టీవీ 4 వరకు మోగుతుంది. దాన్ని అసలు ఎవరు ఏమి చేసినా ఆపలేమన్నమాట. అప్పుడు నేను వచ్చేసరికి ఆయనకి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా వచ్చిందిరా బాబోయ్, ఇంకా టీవీ ఆపమంటుంది అని అనుకుంటాడనమాట. ఒక్కొక్కసారి అంటాడు, మీరు 4 అయిపోయింది అని మీకు ఎలా తెలిసిపోతుంది, కరెక్ట్గా 4కి అంతా వచ్చేస్తారు, పడుకోవచ్చు కదా, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్తా ఉంటాడు. నేను డే అంతా ఎంత క్లోజ్గా అన్నీ చేసేస్తాను, కొంచెం ఎండగా కూడా అనిపిస్తుంది కదా, బట్ 4 తర్వాత మాత్రానికి బాల్కనీ డోర్లు అయితే ఓపెన్లో పెట్టేస్తాను. ఇంకా ఇప్పటి నుంచి ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి మాకు. లేచి రూమ్లో నుంచి వచ్చి ఫస్ట్ పిల్లలిద్దరిని చూస్తాను. మా పెద్దవాడేమో రూమ్లో బిజీగా ఉంటాడు, చదువుకుంటాడు అనుకుంటారేమో, కాదు, ఆయన ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. చిన్నవాడేమో హాల్లో బిజీగా ఉంటాడు టీవీ చూస్తూ. వాళ్ళకి అది టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఈవెన్ మొబైల్ చూడాలన్నా కూడా అదే టైంలో చూస్తారు. తర్వాత డేలో ఇంకా ఎప్పుడూ అంత టైం ఉండదు టీవీ చూడడానికి కానీ ల్యాప్టాప్ చూడడానికి కానీ గేమ్స్ ఆడుకోవడానికి కానీ. మహిత్కి పాలు ఇస్తాను అన్నాను, వద్దు నాకు ఏదైనా ఫ్రూట్ కావాలన్నాడు. సో ఇంకా యాపిల్ కట్ చేసి ఇస్తా ఉన్నాను. చెప్తాను కదా, పాలు అసలు తాగడానికి ఇష్టపడ్డాడు. కిషు మాత్రం చక్కగా ఓకే అనమాట. అదొక్కటే వాడికి స్టమక్ ఫుల్గా ఏదైనా ఇష్టంగా అంటే ఆ పాలు ఒకటి మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు ఇస్తాను. చిన్నప్పుడు అంటే బలవంతం చేసి ఏదైనా తినండి తాగండి అని చెప్పేసి పెట్టేయచ్చు. బట్ ఇప్పుడు ఏంటి అంటే పెద్ద అవుతున్నారు కదా, సమ్టైమ్స్ వాళ్ళకు కూడా ఇష్టమైనవి పెట్టాలి, లేకపోతే వాళ్ళకు కూడా మమ్మీ ఎప్పుడు నాకు ఇష్టం లేనివే పెడతా ఉంటుంది అని అయిందా చూడడం చెప్తా ఉన్నాను. కిషిత్కి తింటావా యాపిల్ అంటే, నాకు వద్దు, నాకు దూరిచ్చేయండి మమ్మీ అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటాడు ఈయన. ఒక్కొక్కసారి అక్కడ చైర్లో మరీ కూర్చుంటాడు. మహిత్ కూడా 4 అయ్యేసరికి ట్యూషన్కి వెళ్తాడు. ఇప్పుడు 8th క్లాస్కి వచ్చాడు కదా, వెళ్తా ఉన్నాడు ట్యూషన్కి. ఆల్మోస్ట్ మదర్స్ అందరివి ఈవినింగ్ ఇవే పనులు ఉంటాయి. కాకపోతే మేమేంటంటే వీడియోస్ తీసుకుంటాము, వ్లాగ్ షూట్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం కాబట్టి చూపిస్తాము. ఎందుకు అంటే చాలామంది వ్లాగ్స్ ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఉంటారు. సో అందుకు వ్లాగ్స్ చేసే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఇది మనం కంటెంట్గా పెట్టుకుందామా అని అనిపిస్తుంది అన్నమాట. కిషిత్ ఏంటి అంటే బిస్కెట్స్ కావాలి అన్నాడు, ఇచ్చాను. మీరు ఇంకా ఇది ఇచ్చారేంటి, ఓరియో ఇవ్వాలి కదా అని చెప్పి అంటా ఉన్నాడు. ఏది ఒక పట్టానే ఓకే అయిపోడు అనమాట. ప్రతిదానికి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది ఆయన దగ్గర రెడీగా. కాకపోతే చిన్నప్పుడు కదా, చిన్నోడే కదా అన్నట్టు ఆల్మోస్ట్ చేస్తూ ఉంటాము. అలానే అసలు పెద్దగా అల్లరి కూడా చేయరు. ఒక్కొక్కసారి అబ్బా పిల్లలు ఏమీ అల్లరి చేయరబ్బా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళకి గట్టిగా పడాలబ్బా ఎంత అల్లరైపోయారో అని అనిపిస్తుంది. కామన్గా పేరెంట్స్ మనస్తత్వం అయితే అలా ఉంటుంది కదా. మహిత్ అయితే ఇంకా ట్యూషన్కి వెళ్తూ ఉన్నాడు. కిషు అయితే పాలు తాగిన తర్వాత వెళ్ళి టీవీ ఆఫ్ చేస్తాడు. ఒక్కొక్కసారి ఇంతవరకు భయ్య ఎక్కువసేపు చూశాడు, నాకు అంత టైం దొరకలేదు అని అల్లరి కూడా చేస్తూ ఉంటాడు. ఈరోజైతే ఆయన మూడ్ అలాగే ఉంది, టీవీ ఆఫ్ చేయాలనేది అస్సలు లేదు. బట్ అంటే టైం కాబట్టి నేను కూడా ఆ టైంలో అరిచేటప్పుడు గట్టిగానే అరిచి చెప్తానమాట. ఇంకా నా కాఫీ అయితే నేను కలుపుకొని వచ్చేసాను.
చాలా సీరియస్గా వెళ్తూ ఉన్నాడు. కొద్దిసేపు టైం అడిగాడు కదా, నేను ఇవ్వలేదు అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయి మళ్ళీ చెప్తా అక్కడి నుంచి ఏదో అంటా ఉన్నాడు. ఇంత టైం భయ్యా చూశాడు, నాకు ఇవ్వలేదు అది ఇది అని చెప్పి. బ్యాగు తెస్తాడు, పెడతాడు, ఒకసారి బాల్కనీలోకి వెళ్తాడు, వాష్రూమ్ అంటాడు, నాకు వాటర్ కావాలంటాడు. పిల్లలు ఇలా చేస్తారు కదా. అయితే ఏంటి పెద్దగా నాకు టెన్షన్ లేదు అంటే, హోంవర్క్స్ ఇచ్చారు, చదవాలి, రాయాలి అని చెప్పేసి ఆ ఫీల్ అయితే ఉండింది. ఈరోజు ఇంత హోంవర్క్ ఇచ్చారు, ఫటాఫట్ నేను చేసేయాలి, అప్పుడు నేను ఆడుకోవచ్చు. నాకు రేపు టెస్ట్ ఉంది, నేను చదివేయాలి, అప్పుడు నేను చదువుకుంటే నాకు రేపు టెస్ట్లో మార్క్స్ వస్తాయి. అదైతే ఉంది కిషిత్కి. సో అందుకు పెద్దగా ఏం చెప్పను, పర్వాలేదు. ఫస్ట్ ఇంగ్లీష్కి ఈరోజు ఎగ్జామ్స్ కదా, ఇప్పుడు ఇంకా హాఫ్ ఇయర్లీ స్టార్ట్ అవుతాయి 18 నుంచి. సో రివిజన్స్ 18 అయ్యాయి చూపించు అంటే ఒక్కొక్క బుక్ తీస్తూ ఇంగ్లీష్ రివిజన్స్ అయ్యాయి అంటే ఆ రివిజన్ అన్నీ లెర్న్ చేసి అని చెప్తే, ఇవన్నీ నాకు వచ్చినవే అంటే ఇంకా అది పెట్టేసి హిందీ తీయు అంటే, హిందీ అస్సలు ఇష్టం ఉండదు కిషిత్కి కానీ మహిత్కి కానీ. మాట్లాడేది ఎంత ఈజీగా ఉంటుందో వాళ్ళకి రాయడం అనేది అంత కష్టంగా అనిపిస్తుంది. అసలు కూర్చొని చదవడానికే ఇష్టపడ్డారు ఇద్దరే. హిందీ ఏదో అస్సలు చదవడం కానీ రాయడం కానీ ఇష్టం ఉండదు. కిషిత్కి కూడా ఇంతవరకు బాగా కూర్చొని చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు 3rd క్లాస్కి వచ్చేసాడు కదా, తను చదివేసుకుంటాడు. హిందీ అప్పుడు మాత్రం కూర్చోబెట్టి చెప్తాను. స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని రాంగ్స్ అయితే చదువుతూ ఉంటాడు హిందీలో. వెంటనే చదివేసి చెప్పేస్తాను అని ఇంకా గోల పెడతా ఉంటాడు. నాకు ఇది వచ్చేసింది, నేను చెప్పేస్తాను అంటూ ఉంటాడు. ఈ వీడియో చూసే వాళ్ళకి మీ ఐస్ ఎలా ఉన్నాయో ఇక్కడ టెస్ట్ చేసుకోండి. కిందన ఎంతమంది మనుషులు కనిపిస్తున్నారో ఒక్కసారి కౌంట్ వేసుకొని వీలైతే కామెంట్లో చెప్పండి. ఈవెన్ మీరు ఇంతవరకు వీడియో చూసినట్లయితే. నేను ఫస్ట్లో వీడియో పెట్టేసరికి మా బ్యాక్ అయితే ఎలా ఉండేది అంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అలాంటిది అసలు ఎంత తొందరగా దాన్ని చేంజ్ చేశారంటే ఇప్పుడు చాలా నీట్గా ఉండింది. అండ్ ఇంకొక 6 monthsలో ఇంకా బాగా రెడీ అయిపోతుంది. చెప్తాను కదా, బాగా వర్క్స్ అయితే అవుతాయి. ఫుల్గా జనాలు కూడా కనబడతారు, మాట్లాడుతూ ఉంటారు, పై వరకు వినబడతాయి. ఇంకా కిషిత్కి కొన్ని ఇచ్చాను చదవడానికి. తను రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ రాయిపిస్తానమాట. నేను క్వశ్చన్స్ ఇస్తే తన ఆన్సర్స్ రాస్తాడు. సో ఆ టైంలో నాకేమన్నా కొన్ని పనులు ఉంటే చేసేసుకుంటాను. అదే వాళ్ళ లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేస్తే జస్ట్ ఈవినింగ్ అయ్యేసరికి ఆ వర్క్ అనేది నాకు ఈజీ అయిపోయి జస్ట్ ఈవినింగ్ ఓన్లీ కుకింగ్ మాత్రమే ఉంటుంది. చెప్పాను కదా, గ్రహణం రోజు బెడ్షీట్లు అయితే రెండు సార్లు మిషన్ వేసుకున్నాను. సో అవన్నీ మడతలు పెట్టేసి పెట్టుకున్నామంటే ఇంకా ఆ పని కూడా అయిపోతుంది కదా. ప్రతి ఇంట్లో ఒక చైర్ ఉంటుంది కదా బట్టలు వేసుకోవడానికి. మా వారు చూస్తే మాత్రం ఏమిటి అని చెప్పేసి భలే చిరాకు పడిపోతారు. బట్ ఏంటి అంటే ఆయన లేనప్పుడు బాల్కనీలోంచి బట్టలు తెచ్చి ఆయన చైర్లోనే వేస్తాను. ఎందుకో బెడ్ మీద వేయడం ఇష్టం ఉండదు కదా ఆల్మోస్ట్. సో అందుకు ఆయన చైర్లో వేస్తాను. మళ్ళీ ఆయన వచ్చే లోపల దాన్ని అక్కడ తీసేస్తానులేండి. అస్సలు మా వారికి ఇష్టం ఉండదు ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేయడం. ఆయనకి కూడా నీట్గా పెట్టుకోవడం ఇష్టం. మా ఇంట్లో అయితే అస్సలు కబోర్డ్లు ఉండవు. ఇల్లంతా ఓన్లీ మనకి సిమెంట్ వాల్స్ ఉంటాయి కదా, అలానే ఉంటుంది. అలాంటి ఇంట్లో మేము ఎలా మెయింటైన్ అవుతున్నాము అంటే నిజంగా మాకు మేము గ్రేటే అని నేనే చెప్పేసుకుంటాను, ఎవరో పొగడడం కంటే. ఎందుకంటే అసలు కబోర్డ్సే ఉండవు, బట్ అలా అడ్జస్ట్ అవుతూ ఉంటాము. మాది బెడ్ కిందన అంతా స్టోరేజ్ ఉంటుంది. సో అక్కడ నాకు ఎక్కువగా అప్పుడు ఒక 3-4 డేస్కి 1 వీక్కి యూజ్ చేసేవి బెడ్షీట్స్, తర్వాత ఇంకా బ్లాంకెట్స్ అవన్నీ అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు బెడ్షీట్స్ మార్చినప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఇంకా ఒక 1 వీక్కి నెక్స్ట్ సాటర్డే కానీ ఒక్కొక్కసారి 5 డేస్కే చేంజ్ అవుతుంది, ఒకసారి 7 డేస్కి. దాన్ని బట్టి
మళ్ళీ సేమ్ లోపల తీసి బయటన వేసుకోవడం, మళ్ళీ వాష్ చేసిన లోపల పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవంతా ప్రతి ఒక్కరు చేసే పనులే కదా. ఆలు కుర్మా మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. నాది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, బట్ నేను ఎలా చేసినా మా వారికి మా పిల్లలకి మాత్రం నచ్చుతుంది, టేస్ట్ అయితే బాగుంటుందని వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఈరోజు నాకు కొంచెం చపాతీ ముద్ద ఉండింది, సో అది చేసేసుకొని ఇంకా అందుకని ఆలు కుర్మా చేసుకున్నాను. పిల్లలకి కొంచెం దోశ రుబ్బు కూడా ఉంది, దోశ వేసి ఇచ్చేద్దామా. మా వారికి నాకు ఒక 4 చపాతీలు రోటీలాగా, అంటే వితౌట్ ఆయిలే చేస్తాను మోస్ట్లీ, అలాగే చేసేసుకుందామా అని చెప్పి అనుకొని నేనైతే ఇక్కడ పూరీ కూరలాగా చేస్తూ ఉన్నాను. కాకపోతే మళ్ళీ ఒక ట్విస్ట్ అయితే మాకు అయ్యింది, ఏమైందో చెప్తాను చూసేయండి. ఇలా ఆలు కుర్మాలా అనుకున్నాను కదా, ఇది ఆలు కుర్మా అంటారా శనగపిండి కూర అంటారా నాకు ఐడియా లేదు. అంటే పేర్లు సేమ్ కూరలు ఉంటాయి, బట్ పేర్లు మాత్రం వేరే వేరేగా ఉంటాయి కదా. అందుకు ఇక్కడైతే జస్ట్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఇందులో అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది, బట్ నేను వేసుకోలేదు, మా అమ్మ అయితే వేస్తారు. ఇంకా ఆనియన్స్ మరీ కంప్లీట్గా ఎక్కువగా గుండగా కాదు, అలా అని పెద్దగా కాదు, మీడియంలో కట్ చేసేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇదే టైంలో యాడ్ చేసేసుకుంటాము. సో తర్వాత ఆలు కట్ చేసేసుకొని ఒక 2 దుంపలు వేసుకున్నాను అనమాట. ఆలులోనే ఉప్పును తర్వాత పసుపు వేసేస్తే మంచిగా వేగుతాయి కదా, అవి 2 వేసేసి కొద్దిసేపు మెత్తగా అయ్యేంత వరకు అలాగా మనం మూత పెట్టేసుకొని ఉంచుకుంటాము. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి మన సౌత్ సైడ్ అయితే చాలామంది ఈ కూరని చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్లో టమాటా కూడా వేస్తాం కదా కొంతమంది అయితే. సో పక్కన ఇంకా శనగపిండి కొంచెం కలిపేసుకుంటున్నాను. కారం అయితే కొంచెమే వేసుకున్నాను. ఈ మధ్యకాలంలో మా వారు అంటున్నారు కారం ఎక్కువగా వేసేస్తున్నావు అని చెప్పేసి, చాలా జాగ్రత్తగా కారం వేస్తూ ఉన్నాను అనమాట. నేను ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ తక్కువగానే వాడతాను, బట్ అయినా సరే మా వాళ్ళకి నేను కారం వేసేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. మా మావయ్య అయితే రమ్య అయితే చక్కగా ఆయిల్ తక్కువతో వంట చేస్తుంది అని ఎన్నిసార్లు అంటారనమాట. అదొకటి మా వారు కూడా అంటారు, ఆయిల్ తక్కువే వాడుతుంది అంటే. కొన్ని ఉంటాయి కదా అప్పుడే మాత్రం ఎక్కువ వేస్తాను, నార్మల్గా అయితే ఎక్కువ ఆయిల్ ఏం వేయను. వాటర్ కూడా వేసేసుకొని వాటర్ మరిగిన తర్వాత సాల్ట్ కూడా మనకి సరిపడినంత వేసేసుకొని అంతే. ఇంకా ఆల్రెడీ శనగపిండి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోవడమే. మన థిక్నెస్ బట్టి మనకు కావాల్సినట్టు కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే శనగపిండి పచ్చి వాసన రాకుండా బాగుంటుంది. ఇదే కూరని ఒక్కొక్కసారి అస్సలు కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేసి మాత్రమే చేస్తాను, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. అది ఎల్లో కలర్లో ఉంటుంది, అది వేరేగా అనిపిస్తుంది టేస్ట్. మా ఇంట్లో నాకు, మహిత్కి, మా వారికి ఈ కూర నచ్చుతుంది, బట్ కిషిత్కి ఎందుకో అసలు ఈ శనగపిండి వేసే కూరలు ఏమీ నచ్చవు, ఓన్లీ ఆలు చేసిస్తే తింటాడు. మేబీ ఇక్కడ ఉండడం వల్ల, ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వడం వల్ల ఏమో తెలీదు. తర్వాత వాడికి మసాలా ఏంటంటారు, చనా మసాలా అంటాం కదా, తర్వాత పావుబాజీతో కూర చేస్తాం కదా, అలాంటివన్నీ నచ్చుతాయన్నమాట. ఈ కూరలు మనవి శనగపిండి చట్నీలు అవేమీ నచ్చవు, ఎందుకో తెలీదు. మేబీ మేము కూడా తక్కువగానే చేస్తాము, పిల్లలు తినరు కదా అన్నట్టు.
సో నేను ఇంకా చపాతీ చేసుకుందాం అనుకున్నాం కదా, మా వారు వస్తూ ఈ కూర చూశాక దీంతో పూరి అయితే బాగుంటుందబ్బా అని చెప్పేసి అన్నారు. అలా అని నా దగ్గర ఉన్నది నేను పూరి చేయడానికి కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే చపాతీకి సరిపడా నేను మెత్తగా చేసుకున్నాను. సో ఇంకెందుకని చెప్పి కిందన క్యాంటీన్ ఉండింది, అంటే రెస్టారెంట్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లో అయితే మనం వెళ్ళి ఫుడ్ తినాలి, బట్ ఏంటంటారు అఫూజ్ అని చెప్పి రెస్టారెంట్ ఉంటుంది, దానిలో ఆర్డర్ పెట్టేస్తే చక్కగా ఒక 30 మినిట్స్ అలా ఇచ్చేస్తాడు. సో ఇంకా మా వారు అన్నారు కదా, అప్పుడైతే నాకు ఇంకా పూరి ఆప్షన్ లేదు. సో నేను ఇంకా ఆర్డర్ పెట్టాను. ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల వచ్చేసాయి అనమాట. పూరి బాగానే ఉంటుంది, ఒక 10 రూపీస్ తీసుకుంటారు, పర్లేదు. ఇంకా ఫస్ట్ అయితే మహిత్కి ఇచ్చాను, తను ఈవినింగ్ యాపిల్ ఒకటే తిన్నాడు కదా, ఇంకా మా వారికి ఇచ్చేసి మహిత్కి కూడా ఇచ్చేసాను. కిషు అయితే కిందకి వెళ్ళాడు. కిషు 7 తర్వాత కిందకి వెళ్ళి 8:30 వరకు ఆడుకుంటాడు, అది టైము. ఆ టైంలో అసలు ఏమన్నా ఇంకా వినడు, నేను ఆడుకోవాల్సిందే అంటాడు. వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అవుతాడు, అప్పుడు కిషిత్తు నేను తింటాము. ఒక్కొక్కసారి నేను వేగమే తినేస్తాను, అలా ఉంటుందన్నమాట నైటు. ఇంకా డిన్నర్లు అంతా అయిపోయిన తర్వాత మా వారు ఇక్కడ ఏదో మూవీ పెట్టారు, కామెడీగా ఉంది, కాకపోతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ వెడ్నెస్డే కదా అని చెప్పి ఫుల్గా హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను. అలా అయితే మంగళవారం పెట్టుకుంటాను, ఎప్పుడు వెడ్నెస్డే హెడ్ బాత్ చేసుకుంటాను. అలా ఉంది ఈవినింగ్ అయితే. ఇది నా ఈవినింగ్ బ్లాగు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.